ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 12. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం. ఏప్రిల్ 1932లో నేను కెనడాలోని వాంకోవర్లో ఒక దినమున యవనస్తుల కూడికకు వెళ్ళితిని. ఒక వ్యక్తి భారతదేశంలోని క్రైస్తవ పనిని గూర్చి తెలుపమని నన్ను అడిగెను. ఆ పని గురించి నాకేమీ తెలియదు కానీ ఆ మిషనరీలలో లోపమునెత్తి చూపుచూ మాట్లాడితిని. నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయలేకపోతిని. అప్పుడు దేవుని స్వరము ఈ విధముగా నాతో చెప్పెను, నా సేవకులలో లోపములు కనిపెట్టుటకు నీవెవరవు? నా కొరకు నీవేమి చేసితివి? అప్పుడు నేను, ప్రభువా, నేను నీ సేవకు పూర్తిగా అసమర్థుడనని తలంచితిని. అందుచేతనే నా డబ్బును నీకు అర్పించుచుంటిని, కానీ నీవు దానిని తీసుకొనటలేదు అంటిని. అప్పుడు ప్రభువు, ఇప్పుడైనను నీవు నాకు కావలెను అనెను. అప్పుడు నేను, ప్రభువా, నేను నీకు కావలసిన ఎడల నేను దేనిని ఎన్నుకొనను. నాకు ఏ షరతులు లేవు. నన్నెక్కడైనను ఉంచుము, ఎక్కడికైనను పంపుము, నేను వెళ్ళుదును. నేను నిన్ను ప్రశ్నించను, ఇది చల్లగా ఒంటరిగానున్న ప్రాంతము అని నేను నేరారోపణ చేయక వెళ్ళదును అని చెప్పితిని. దేవుని ఎదుట ఏ షరతు పెట్టు అధికారము మనకు లేదు. దేవుడు సర్వాధికారి, ఆయనకు మనపై సర్వ హక్కులు గలవు. దేవుని నిజమైన జతపనివానిగా నుండగోరిన ఎడల ఎక్కడికైనాను వెళ్ళుటకు సిద్ధముగా నుండుము. ప్రశ్నించకుండా ఆయన స్వరమునకు విధేయత చూపించుము. ప్రభువు నాతో ఇట్లు చెప్పెను, 3 షరతుల మీద నేను నిన్ను సంపూర్ణ సేవకు అంగీకరించుదును. మొట్టమొదటిదిగా, పంజాబులోని నీ ఆస్తి అంతటి మీద హక్కును వదులుకొనుము. నీ అవసరతల గురించి ఎవరికినీ తెలియనీయకుము. ఎవరి యొద్ద జీతము పుచ్చుకొనకుము. రెండవదిగా, ఏ సంస్థలో చేరకుము. నేను పంపిన విధమున అందరినీ సేవించుము. చివరిగా, నీ స్వంత ప్రణాళికలు వేసుకొనవద్దు. నీ ప్రతి అడుగున నన్నే నడిపించనిమ్ము. ప్రభువా, నేను అంగీకరించుదును అని నేను జవాబిచ్చితిని. 1932 ఏప్రిల్ 4న నేను సంపూర్ణ సేవకు దేవుని పిలుపును అంగీకరించితిని. ఎక్కడకు వెళ్ళవలెనో, ఏమి చేయవలెనో, ఒక మాటైనను ఎట్లు పలకవలెనో నాకు తెలియదు. కానీ ఏమి చేయవలనో ప్రభువుకు తెలియను. మనము దేవుని జతపని వారముగా కాగోరిన ఎడల ఆయనకు సంపూర్ణ విధేయతను చూపించవలెను. అప్పుడు ఆయన మన పని ఏమో చూపించును. నా పని ఏమో తెలుసుకున్నటకు నాకు 5 సంవత్సరములు పట్టినది. ఆరంభంలో కరపత్రములు మాత్రము ఇచ్చుచుంటిని. ఆ తర్వాత ఆయన నన్ను నడిపించుచు త్రోవ చూపించుచు వచ్చెను. దేవునికి వందనములు. ఇప్పుడు నేను ఆయన జత పని వాడను, పాలి భాగస్థుడను. ఆయన సాక్షిగా, ఆయన నోటి బూరగా, సేవకునిగా అయ్యడి భాగ్యమును ఆయన నాకు అనుగ్రహించెను. ఆ తర్వాత నేను అనేక కఠిన అనుభవముల ద్వారా, శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చెను. నేను వెళ్ళవలసి వచ్చిన ప్రతి శ్రమను బట్టి దేవునికి వందనములు. ఆ దినములలో నాకు నివసించుటకు గృహం లేదు. నా తరువాతి భోజనము ఎక్కడ నుండి వచ్చునో నాకు తెలియదు. దేవుని సేవలో అనేక మైళ్ళు నడవలసి వచ్చేది, కానీ అవి చాలా ప్రశస్తమైన దినములు. దేవుని ఇంటిని కట్టుటలో అందరికీ పాలిభాగము కలదు. నీవెవరైనను సరే బుద్ధిహీనుడవు, బలహీనుడవు, చెవిటివాడవు, మోగవాడవైనను నీవు ఇష్టపడిన ఎడల ఆయన నిన్ను ఉపయోగించుకొనగలడు. కానీ ఒకటి నమ్ముము, ఆయన నిన్ను తన పాలి భాగస్తునిగా నుండగోరుచున్నాడు. ఆయన నీకు అత్యధిక బహుమానమిచ్చును. కొన్నిసార్లు ప్రజలు నన్ను, నీ జీతం ఎంత, నీకెవరిచ్చెదరు అని ప్రశ్నించెదరు. నా జవాబు, చాలా పెద్ద జీతము. అప్పుడు వారు 500 రూపాయలు లేక 1000 రూపాయలు అందరు. అప్పుడు నేను, కాదు, ఇంకా ఎక్కువ అందును. మరలా వారు 10,000 అందరు. కాదు, ఇంకా ఎక్కువ. దేవుడు నా అవసరతలన్నింటినీ తీర్చును. అనుదినము ఆయన నాకు ఇచ్చును. నాకు అవసరమైన దానికంటే అధికముగా ఇచ్చును అని చెప్పుదును.
దేవుడు తన సేవ గురించి నీతో మాట్లాడుచున్న యెడల ఆయనకు విధేయత చూపించుము. నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. నీ బుద్ధిహీనత వైపు బలహీనత వైపు చూచుకొనవద్దు. ఆయనకు సమర్పించుకొని ఈ విధముగా ప్రార్థించుము. ఓ దేవా, నేను నీ ద్వారా ఉపయోగింపబడగోరుచున్నాను. నాకు కూడా పరలోక ఆశీర్వాదములు కావలెను. నీవు దేవుని జతపని వాడవని నమ్మిన ఎడల నీవేమి చేయవలనో ఆయన నీకు చూపించును. చాలామంది విశ్వాసులు కూడికలకు వచ్చెదరు, పాటలు పాడెదరు, వర్తమాన సమయంలో నిద్రపోయి కూడికి ముగియగానే వెళ్ళిపోదురు. అంతే. ప్రార్థన ద్వారా దేవుని పనిలో తమ పాలిభాగమేమో తెలుసుకొనగోరరు. యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం క్రింద దేవుని ఇల్లు కట్టుటలో ప్రతి విశ్వాసికి పాలిభాగము గలదు. ఆ పనిని నమ్మకముగా చేయటం వలన యేసుక్రీస్తు ప్రభువుల ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో పాలు పొందు ఆధిక్యత మనకు కలదు. కానీ మొట్టమొదట నీ పాపములు క్షమించబడినవని నిత్యజీవ వరమును పొందితివని నిశ్చయించుకొనుము. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉపయోగించుకొనగలడు. నీవిచ్చు నీ డబ్బును కానీ దేనిని కానీ ఆయన ముట్టడు. అందుచేత దయచేసి నీవు రక్షణ పొందని ఎడల నీ కానుకను తీసుకుని రావద్దని చెప్పుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.